కలెక్టర్ గారు వాళ్ళ యొక్క అందరి అధికారులతోనూ మరియు శాసనసభ్యులతో, శాసన మండలి సభ్యులతో, పార్లమెంటు సభ్యులతో, రాజ్యసభ సభ్యులతో అందరితో కలిసి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో అనేక విషయాలను యాక్చువల్గా ప్రస్తావించడం, దాని మీద అధికారులు యాక్చువల్గా స్పందించడం జరిగింది. అంతకుముందు జరిగిన డిఆర్సీ మీటింగ్లో ఏమేమి శాసనసభ్యులు లేవనెత్తిన సమస్యలు, ఏమేమి సాల్వ్ చేయగలిగారు, ఏమేమి సాల్వ్ చేయలేకపోయారు, ఇంకా అవి సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందో డిస్కస్ చేశారు. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ రైతుల యొక్క ఇన్సూరెన్స్ అది రేపటికి లాస్ట్ డేటు. అయితే దాన్ని ఎక్స్టెండ్ చేయమని అందరూ అడిగారు. దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది. వారు కేంద్ర ప్రభుత్వంతోనూ అటు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం, వీలైనంత వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌస్ సైట్స్ ఏదైతే గత ప్రభుత్వం 1 సెంటు 2 సెంట్లను ఇచ్చి సైట్లు ఇచ్చినట్టు కాగితాలు ఇచ్చారు, అక్కడ సైట్లు లేవు. కానీ కొందరికి సైట్లు ఉన్నా ఇస్తే అది ఎక్కడో ఒక 4 అడుగులు 6 అడుగులు 10 అడుగులు గుంటలో ఇచ్చారు. కొందరికైతే సర్టిఫికేట్లు ఇచ్చారు కానీ ఆ సైట్లే లేవు. ఇలా అనేక అవకతవకలు చేసిపోయారు. దాని మీద గత 2 సంవత్సరాల నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎంతో ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంతో శాసనసభ్యులు కూడా అక్కడికి పోవటం, వాళ్ళతో మాట్లాడటం డిస్కస్ చేస్తుంది. దాని మీద ఈరోజు సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాలని ట్రై చేస్తే మినిస్టర్ గారు వేరే మీటింగ్లో ఉండాలి. మళ్ళీ వారితో మాట్లాడి యాక్చువల్గా చేస్తాం. అయితే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశించాము, వారు కమిటీ వేసి ఆర్డీఓ లెవెల్లో వారిని కూడా పర్సనల్గా విజిట్ చేయమన్నారు. ఆ సైట్స్ వారు పర్సనల్గా విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. దాంతో వారు కూడా 15 రోజుల లోపల వాటి మీద కూడా కొన్ని కమిటీలు వేసి ఏం చేయాలని నిర్ణయానికి వచ్చి నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ కల్లా ఒక సొల్యూషన్కి వస్తామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించి 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వటం జరిగింది. రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం గొడ్డల పార్టీ ప్రభుత్వం ఆ 200 అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేసింది. కేవలం 5 రూపాయలకే రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. 5 రూపాయలు కాకుంటే రూపాయికి ఇచ్చిన వచ్చాడు. కానీ ప్రభుత్వం రాగానే వెంటనే వాటిని ఓపెన్ చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఫస్ట్ 100 రోజుల్లో వాటిని ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్లో ఉన్న శాసనసభ్యులు మాకు కూడా అన్నా క్యాంటీన్స్ పెట్టమంటే మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. అయితే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మంది డిమాండ్ ఉంది, ఇంకా మాకు కావాలని అడగటం జరుగుతుంది. ఇక్కడ కూడా యాక్చువల్గా శాసనసభ్యులు అడిగారు. అయితే నెక్స్ట్ ఫేజ్ ఇచ్చేటప్పుడు వాటిని యాక్చువల్గా పెట్టి శాంక్షన్ చేస్తామని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గృహ కల్పన ఆ యొక్క హౌసెస్ డ్యామేజ్ అయిపోయినాయి. వాటిని రిపేర్ చేయటం ఎలా అంటే కొందరు శాసనసభ్యులు వారి దగ్గరే చేయించాలా, ఎందుకంటే హౌస్ ఇవ్వగలం కానీ రెగ్యులర్గా రిపేర్ చేయించడం కష్టమని కొందరైతే వాళ్ళు సపోర్ట్ చేయాలన్నారు. ఏదైనా దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సింది, అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా ఓఎన్జీసీ వారు అక్కడ జరిగిన యాక్సిడెంట్లో 30 కుటుంబాలకి కొంత సపోర్ట్ చేయాలని చెప్పడం, దాని మీద కలెక్టర్ గారు వారితో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా దాని మీద పరిశీలి చేశారు. అయితే కలెక్టర్ గారు మళ్ళా వారితో మాట్లాడి ఆ 30 కుటుంబాలకి చేయాల్సిన సహాయం చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ లైన్లు కింద ఉన్నాయి, వాటిని సరిచేయాలన్నారు. ఎస్సీకి చెప్పాము, వారు వెంటనే పరిశీలి చేస్తామన్నారు. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 70,000 హౌసెస్కి కనెక్షన్ ఇవ్వాలంటే ఇంతవరకు 11,993 హౌసెస్కి కనెక్షన్ ఇచ్చారు. అయితే శాసనసభ్యులైనటువంటి నెహ్రూ గారు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఈ యొక్క సూర్య గారు పెడితే బాగుంటుంది అన్నారు. దాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పడం జరిగింది.
కాకినాడలో కార్డియాలజిస్ట్ లేరు, కార్డియాలజిస్ట్ అర్జెంటుగా పెట్టమన్నారు. అంతకుముందు టెంపరీగా పోస్ట్ చేశారు, మాకు రెగ్యులర్గా చేయమన్నారు. కలెక్టర్ గారు దాన్ని ఇమీడియట్గా పరిశీలి చేస్తామన్నారు. దానికి కొంత శాలరీ హైక్ చేస్తే వస్తారని శాసనసభ్యులు చెప్పారు. దాని మీద కలెక్టర్ గారు కొంతవరకు మనం చేయొచ్చు అని వారు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా చేస్తామన్నారు. అదేవిధంగా ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్. ఎల్నినో యొక్క ఎఫెక్ట్ ఈరోజు ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు. దాని మీద ఈరోజు కూడా డిస్కస్ చేశారు, శాసనసభ్యులు కూడా డిస్కస్ చేశారు. ఒక్కొక్కరు కొన్ని సలహాలు ఇచ్చారు. దాదాపు 63 ట్యాంక్స్ని ఫిల్ చేయొచ్చని, వాటర్తో ఫిల్ చేస్తే బాగుంటుందని నెహ్రూ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ట్యాంకులు ఫిల్ చేశారు. అయితే మిగతా ట్యాంకులు అయితే వాటి బై గ్రావిటీ ఫిల్ చేశారు. మిగతా ట్యాంకులు కూడా ఫిల్ చేస్తే బాగుంటుందన్నారు. దాని మీద పరిశీలన చేయమని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క డిఆర్సీ మీటింగ్ జరిగింది. దీని మీద చక్కగా అధికారులందరూ స్పందించడం, శాసనసభ్యుని అడిగినట్టు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. క్యాపిటల్ సిటీకి ఇన్ని రోజులు బండ్ రోడ్ మీద పోతున్నారు. బండ్ రోడ్, ఆ బండ్ రోడ్డు యొక్క వెడల్పు కూడా 5 మీటర్లే. అయితే అమరావతికి పోవటానికి E3, E4, E5 ఇలా E16 రోడ్స్ నేషనల్ హైవే నుంచి కలిపేది ఫ్యూచర్లో ఉంది. ప్రస్తుతం అయితే E3, E13, E15 3 రోడ్లు వర్క్ జరుగుతున్నాయి. ఈ 3 రోడ్లు E3ని మంగళగిరి రోడ్డుకి, రెండు ఉండే, ఒకటి మంగళగిరి రోడ్డు మీదకి వస్తుంది, ఇంకోటి నేషనల్ హైవేకి పోతుంది. సో నేషనల్ హైవేకి పోయేది సీడాక్స్ రోడ్డు స్ట్రైట్ పోయి జాయిన్ అవుతుంది. మంగళగిరి రోడ్డు మీదకి ఒక లూప్ తీసుకొచ్చి కలిపాము స్టీల్ బ్రిడ్జ్ ద్వారా. ఇంకా కరకట్ట మీద బాగుండా రాజమార్గంలో అందరూ యాక్చువల్గా పోతారు. కాబట్టి ఏదో మాట్లాడటం కాదు, ఏదో మాట్లాడేసి కాదు, కరకట్ట మీద పోతున్నారు. జడ్జెస్ కావచ్చు, లాయర్లు కావచ్చు, అది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు. అక్కడికి ఎవరైనా ఫారినర్స్ వచ్చినా, విదేశాల నుంచి ఎవరైనా సెక్రటరీకి వచ్చినా వారు కూడా కరకట్ట మీద పోతున్నారు. అట్లాంటిది చక్కగా సీడాక్సిస్ రోడ్డు బ్రహ్మాండంగా చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్రిషియేట్ చేస్తుంటే దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారంటే, ఎందుకంటే ఆ స్టీల్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఇప్పుడు కూడా స్టీల్ బ్రిడ్జ్ జాయిన్ చేస్తారు. జాయిన్ చేసేటప్పుడు ఆ కాంట్రాక్టర్స్ లెవెల్స్ చూసుకొని చేస్తారు. లెవెల్స్ చూసుకొని చేసేటప్పుడు ఒక్కోసారి దాన్ని ఓడి తీసి మళ్ళీ బిగిస్తారు. ఆ ఓడి తీసి బిగిస్తుంటే పరిగెత్తేస్తారు అక్కడికి వైసీపీ నాయకులు. దాని మీద కామెంట్ చేస్తూ పడిపోతుందని ఆడికి చూసి వాళ్ళని అడిగితే, సార్ మేము బోల్ట్ బిగించుకుంటున్నాం సార్, లెవెల్స్ చూసుకుంటున్నాం సార్ అని చెప్తే వెనక్కి తిరిగిపోయారు. అంటే కాసుకోని ఉన్నారు, ఏదైనా జరగాల దాన్ని ప్రాజెక్ట్ చేయాలని. అలా నేను చక్కగా సీడాక్సిస్ రోడ్ వచ్చిన దానికి మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇంకా అసలు వాళ్ళకి జ్ఞానం లేనట్టే. ఇలాగే మాట్లాడుతుంటే ఆ 11-0 అవుతాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ నిన్న సీఎం గారు ఇన్స్పెక్షన్ చేశారు. ఈ నెల 18వ తేదీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో, సీఎం గారి సమక్షంలో సిఆర్డీఏ జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. జిఏడి అసెంబ్లీ యొక్క సెక్రటరీకి, అసెంబ్లీ చైర్పర్సన్కి దాన్ని యాక్చువల్గా కౌన్సిల్ చైర్పర్సన్ యొక్క సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. చేసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో లాటరీలో వాళ్ళ సిస్టంలో దాన్ని కమిటీ చేస్తారు. అలా చక్కగా ఏర్పాటు చేశాము. వాళ్ళు అసెంబ్లీకే రావట్లా, అసెంబ్లీకే రాని వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడటానికి లేదు. అసెంబ్లీకే ఈసారి కూడా అసెంబ్లీకి రావన్నారు. ప్రజలు ఎందుకున్నారండి? అసెంబ్లీ ఎందుకు ఉండేది? ప్రజల యొక్క సమస్యలని, ప్రజా సమస్యలని అసెంబ్లీలో రైజ్ చేసి, డిస్కస్ చేసి, డిబేట్ చేసి, చట్టాలు చేస్తే చట్టాల రూపంలో ప్రజలకి సేవ జరగద్ది. అసలు అసెంబ్లీకే రానప్పుడు చట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో గెలిచారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరాలంటే ఎట్లా?
వాళ్ళు వచ్చి అక్కడ డిస్కస్ చేయాలా, చట్టాలు చేయించుకోవాలా, అది జీవోలు ఇవ్వాలా, పనులు జరగాల. అసలు అసెంబ్లీకే రావట్లేదంటే అసలు శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవటం వాళ్ళు చేసిన తప్పు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం.